వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా వెంకయ్య నాయుడు. టీఆర్ఎస్ పాలనే బేష్, రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు జీవన్ రెడ్డి. కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి 1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు. జగిత్యాలకు కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీకి కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రిపై విమర్శలు జీవన్ రెడ్డికి సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పద్ధతికి తాము వ్యతిరేకమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ 2 పార్టీలు కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలుంటే హరీష్ రావు చూపించాలని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 14 మార్లు బీఫామ్ తీసుకున్నట్టు నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదులుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీలో. ఇదే గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద, ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విమర్శలకి సమాధానం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మీరు 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ నాయకత్వంలో ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత గారు ఇలా బాటంగా వచ్చి వాస్తవాలు బయట పెడతా ఉన్నారు. దోపిడీ జరిగిందనే మాట ఆవిడ చెప్తా ఉన్నారు. విచ్చలవిడిగా మా అన్న, మా బావ, మా ఇంకో అన్న దోచుకున్నారనే మాట చెప్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది ఇది. ఇప్పుడు మీరు దోపిడీ చేశారు, ప్రాజెక్టుల పేరిట నాసిరకం ప్రాజెక్టు కట్టి ప్రజా సొత్తు దుర్వినియోగం చేశారు కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు పడుతూ ఉంది. అది ప్రభాకర్ని అడిగినా, నన్ను అడిగినా ఏం జవాబు వస్తుంది మీ దగ్గర? అదే ఇప్పుడు రకరకాల వార్తలు, రకరకాల పేపర్లు వస్తూ ఉన్నాయి. మాకు ఎలాంటి సమాచారం లేదు. నాకున్నంత వరకు అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడట్లేదు. భవిష్యత్ ఏ నిర్ణయం తీసుకున్నా హైకమాండ్ నిర్ణయమే, దానికి ఎవరు కూడా కాదంటాం లేదు, శిరోధార్యం. అది మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులోని ఎన్పి సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా తాను తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు. మాతృభాషను మర్చిపోవడం అంటే అమ్మను మర్చిపోవడమేనని, జన్మనిచ్చిన తల్లిని, ఊరిని, దేశాన్ని ఎప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా ఊబిలో పడి సమయాన్ని వృధా చేయవద్దని, చదువుతో పాటు ఆటలకు, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, అయితే సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు.
కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలే కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన భేటీ కానుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ నేతృత్వంలోని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పేరుతో సైబర్ మోసగాళ్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మోసం చేశారు. ఎమ్మెల్యేకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నమ్మబలికారు. జనగాం నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపించాలని, దరఖాస్తుకు ఈ రోజే గడువు ముగుస్తుందని నమ్మించాడు. ఒక్కో దరఖాస్తుకు 2500 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని, 40 మందికి 1 లక్ష వెంటనే పంపిస్తే దరఖాస్తు చేస్తానని చెప్పాడు. నియోజకవర్గంలోని అర్హులకు రుణాలు వస్తే స్వయం ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో నిందితుడు చెప్పిన నెంబర్కు ఎమ్మెల్యే డబ్బులు పంపించారు. 1 లక్ష రూపాయలు పంపించిన తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి ఎమ్మెల్యే ఆరా తీయగా అది నకిలీ కాల్ అని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొన్న ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువకులకు యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2500 కట్టడం ఏంటి నేనే కడదామని చెప్పేసి నేను మా వైఫ్ దగ్గర నుంచి ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1 లక్ష రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. సరే మనకేందంటే ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకోసం కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు. జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వారు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఈ సమయంలో కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది.
వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.